మాయా బ్యాంబూ ఆటో కథ. ఒక చిన్న గ్రామంలో 40 ఏళ్ల రాము నివసించేవాడు. సాధారణ మనిషి, సాధారణ జీవితం. కాని ఒక అసాధారణ సమస్య, అతని ఆటో. కొన్నిసార్లు స్టార్ట్ అవ్వదు, కొన్నిసార్లు మధ్య రోడ్డులోనే ఆగిపోతుంది. గ్రామస్తులు ప్రతిరోజు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండేవారు. అరే రాము, ఇది నీ ఆటోనా లేక చెత్త? దీనికంటే మేం నడిచిపోతే బావుంటుంది. వినండి వినండి, మధ్యలో ఇరుక్కోవాలంటే రాము ఆటోలో కూర్చోండి. రాము లోపల మాత్రం విరిగిపోతున్నాడు. ఆ రాత్రి ఇంటి బయట మంచంపై కూర్చొని రాము ఆకాశాన్ని చూస్తున్నాడు. దేవుడా, నేను పూర్తిగా కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ప్రతిసారి ఈ వాహనం నన్ను మోసం చేస్తోంది? అప్పుడే అతని చూపు దగ్గర్లో ఉన్న వెదురు అడవిపై పడింది. అతనికి చిన్నప్పటి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను వెదురుతో బొమ్మలు చేసేవాడు. అకస్మాత్తుగా అతని ముఖంలో వెలుగు మెరిసింది. నా ఆటో మళ్ళీ మళ్ళీ చెడిపోతుంటే నేనే ఒక ఆటో తయారు చేసుకోకూడదా? గ్రామస్తులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడిదేం చేస్తున్నాడు? ఎండ తల మీదకెక్కినట్టుంది. అరే రాము, వెదురుతో ఆటో తయారు చేస్తావా? గాలి వీస్తే ఎగిరిపోతుంది. కాని ఈసారి రాము పనిలో బిజీగా ఉన్నాడు. పగలు, రాత్రి, చెమట, కష్టం. చివరికి ఒక ప్రత్యేకమైన వెదురు ఆటో సిద్ధమైంది. తేలికగా, అందంగా, బలంగా. మొదటి రోజు అతను దాన్ని గ్రామంలో తీసుకుని వచ్చినప్పుడు మొత్తం గ్రామం ఆగిపోయింది. అరే, ఇదేమిటి? ఇది నిజంగా ఆటోనా? ఇందులో కూర్చోవడం సేఫ్ అవుతుందా? రాము బిడ్డ, నేను కూర్చుంటాను. నీ మీద నాకు నమ్మకముంది. ఆటో కదిలింది. శబ్దం లేకుండా, జర్క్ లేకుండా. అరే, ఇది పాతదానికంటే కూడా బాగుంది. మెల్లగా ప్రజలు కూడా కూర్చోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒకరోజు భారీ వర్షం పడింది. రోడ్లు మొత్తం బురదతో నిండిపోయాయి. అన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. అరే, ఎవరో మమ్మల్ని బయటికి తీసండి. అప్పుడే దూరంలో వెదురు ఆటో వస్తూ కనిపించింది. రండి అన్నయ్యలు, కూర్చోండి. తేలికగా ఉండటం వల్ల అతని ఆటో సులభంగా బురదను దాటిపోయింది. రాము, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎగతాళి చేశాం, కానీ నువ్వు మమ్మల్ని మించి ముందుకు వెళ్ళిపోయావు. మాయ ఆటోలో లేదు, మాయ నమ్మకంలో ఉంది. సమస్య మళ్ళీ మళ్ళీ వస్తే దారిని మార్చు, ధైర్యాన్ని కాదు. ఆ రోజు తర్వాత రాము కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, ఆ గ్రామానికి ఒక ఆదర్శంగా మారిపోయాడు.